ప్రార్థన చేసుకుందాం. లెట్ us ప్రే. ప్రార్థన చేసుకుని నాటి ఫెయిత్ హోమ్ నాగోల్ హైదరాబాద్ బైబిల్ స్టడీని ఈ రీతిగా ప్రారంభం చేసుకుందాం. మంచి తండ్రి, జయం గల దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలో ఈ రీతిగా బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి, మీ దివ్య వాక్యాన్ని మరొకసారి ఈ రీతిగా ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దయాళుడు అయిన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మేము ఇంకా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, గ్రహిస్తూ, స్మరిస్తూ, తెలుసుకుంటూ ఇంకెక్కువగా నీ నామ ఘనత కొరకు, మీ వాక్యానుసారమైన జీవితం కొరకు, మీ సారూప్యతను లోకానికి చూపించుటకు, మీ ప్రేమను ప్రచురించుటకు, మీ కొరకు ఫలించుటకు, ఇంకెక్కువగా మాలో కార్యాలు జరిగించమని, మహిమ మీరే పొందమని, బలహీనుడను అన్ని విధాలుగా బలపరిచి వాడుకొనమని, మీకు ఆయాస్కరమైనది ఏదున్నా మన్నించమని మరొకసారి విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ, సహాయాన్ని అర్థిస్తూ, మీ వాక్య, ఆత్మ, కృప, సహాయం సమృద్ధిగా కుమరించమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకొని వాక్యాన్ని మనం నేరుగా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, మనం 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22. నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రార్థన చేసుకున్నాం గనక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము అనే మాట మనం చూస్తున్నాం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము. ఈరోజు మన అంశము యవనస్తుల గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. యవనస్తులు ఎలా జీవించాలి, ఇంకా రక్షణ పొందని యవనస్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారు ఎలాంటి స్థితికి వస్తే మంచిది, యవనస్తులు సాధారణంగా ఎదుర్కొనే విషయాలు, యవనస్తులు ఫేస్ చేసే విషయాలు, యవనస్తులకు సహజంగా ఉండే టెంప్టేషన్స్, శోధనలు, యవనస్తులు ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇలాంటి విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశము యవనులు అనేది అంశం.
యవనులు యవనస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యవనస్తులు ఎదుర్కొంటున్న విషయాలు ఇప్పుడే చెప్పుకున్నాం. కనుక మన అంశానికి ఒక పేరు ఈరోజు పెట్టుకుంటే, యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అనేది అంశం. యవనస్తులకు ఈరోజు యవనస్తుల విషయం ధ్యానం చేస్తున్నాం. అందులో యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలు, యవనస్తులకు ఎదురయ్యే ఇచ్ఛలు, యవనస్తుల ఇచ్ఛలు, యవనస్తుల కోరికలు, యవనస్తుల ఆకాంక్షలు, ఆశలు ఏంటి, ఎక్కువగా ఎలాంటివి ఉన్నాయి, ఇలాంటి కోణంలో మనం చూస్తాం. కనుక యవనేచ్ఛల నుండి పారిపోము అనేది అంశం. మూలవాక్యం 2:22 తిమోతి రెండవ పత్రిక, తిమోతి రాసి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. కనుక యవనేచ్ఛల నుండి పారిపోమ్మని దేవుని వాక్యం ఎంతో తేటగా తెలియజేస్తుంది. యవనేచ్ఛల నుండి పారిపో. ఏంటి యవన ఏచ్ఛలు, యవన ఇచ్ఛలు, లేక యవన ఇష్టాలు, లేక యవన కోరికలు? కొన్ని మనం చూద్దాం. యవనస్తులు ప్రవర్తించే విధానాలు, వేటి నుండి తొలగిపోవాలి, వేటి నుండి పారిపోవాలి. అసలు అక్కడ మూలవాక్యంలో విడిచి పారిపోము చూపేనా మాట. అదే తిమోతి 2:22లో 2వ పత్రిక 2:22 నీ ఎవరిలించును పారిపోమని పైన 4 అని నెంబర్ వేస్తుంది చూసారా. ఫుట్ నోట్స్లో 4 విడిచి పారిపోము, విడిచి పారిపోము. కనుక యవనస్తులు విడిచి పారిపోవాల్సినవి ఏంటివి? కనుక ఈరోజు చాలామంది యవన బిడ్డలు ఉన్నారు. కౌమార దశలో ఈ యవనంలోకి అడుగు పెడుతున్న బిడ్డలు ఉన్నారు. యవనంలోకి అడుగుపెట్టిన వాళ్ళందరూ ఉన్నారు. టీనేజర్స్ ఎంతోమంది ఉన్నారు క్రైస్తవ కుటుంబాల్లో, సమాజంలో. కనుక జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించి, విశ్వాసులు జాగ్రత్తగా విని, ఇంకా నమ్మని వారికి ఆ విషయాలు చెప్పడానికి కొరకు మనం విని ఇంకా అనేకులకి ఈ విషయాలు తెలియజేయచ్చు. కనుక ఇంకా నమ్మని వారు జాగ్రత్త విని ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందవచ్చు. నమ్మిన వారు కూడా నమ్మి కూడా యవనేచ్ఛల్లో, పొరపాట్లలో తిరిగి బ్యాక్ స్లైడర్స్గా వెనక జారుతున్న వారు దిద్దుకోవచ్చు. కనుక ఈనాటి అంశం కూడా అనేక రీతులుగా మేలుకరమైంది జాగ్రత్త వింటే. మొట్టమొదటిది, కీర్తనలు 38:11లో మనం చూస్తే, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 31వ కీర్తనే అనాలి, అధ్యాయం అనడం కంటే కీర్తన అనడం అర్థవంతంగా ఉంటుంది. 31వ కీర్తన 11వ గీత వాక్యం. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు చూశారంటే నేను బాగా ఎరిగిన వారికి భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. చూసారు, ఇక్కడ పారిపోవుదురు అనే మాట. నా శత్రువులందరికీ నేను నిందాస్పదముగా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే 38:11 చూడాలి. నేను 31 చూస్తున్నాను. కీర్తనలు
అక్కడ కూడా పారిపోము అనే మాట వచ్చింది. మనము కన్ఫ్యూజ్ అయి తీసాము వచ్చినాం. అందులో కూడా 38:11 పారిపోము అని రావడం చూసా. నా స్నేహితులను నా జలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. మొట్టమొదటిది యూత్ బాగా అట్రాక్ట్ అయ్యే విషయం స్నేహం, ఫ్రెండ్షిప్. స్నేహం విషయంలో, స్నేహితుల విషయంలో బాగా అట్రాక్ట్ అవుతారు, స్నేహం బాగా చేస్తుంటారు. స్నేహం తప్పేం కాదు. అయితే చెడు స్నేహాల్లో చిక్కొద్దు. చెడు స్నేహాలు, మంచి స్నేహితుడైతే ఎలాంటి సందర్భాల్లోనైనా, వ్యాధిలోనైనా పేదరికంలోనైనా వెంటనే ఉంటాడు, కలిసి ఉంటాడు, సహాయం చేస్తాడు, అండగా ఉంటాడు. కానీ చెడు స్నేహితుడు, స్వార్థపరమైన స్నేహితుడు కష్టకాలంలో వెళ్ళిపోతాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. కనుక చెడు స్నేహం, లోక స్నేహం, ఈ చెడు స్నేహాల నుండి కీర్తనలు 1లో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. దుష్టుల మార్గంలో నిలవకు, దుష్టుల మార్గం నడవకు, పాపుల మార్గమున నిలవకు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోకు. చెడు స్నేహాలు ఇవన్నీ. అలాంటి విడిచిపెట్టి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. కనుక యవనస్తులుగా ఉండి ఇంకా ప్రభువుని నమ్మకుంటే, దేవునిలో ఉన్నప్పుడే మీరు ధన్యులు. నీటి కాలువల యోరను నాటబడిన ఆకువాడక జీవితకాలం అంతా ఫలమిచ్చు చెట్టులాగా ఉంటారు. దుష్టుడు పొట్టులాగా ఉంటాడు, నీతిమంతుడు చెట్టులాగా ఉంటాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది. కనుక చెడు స్నేహాలు విడిచిపెట్టి పారిపోవాలి. చెడు స్నేహాలు ఎంత ప్రమాదకరమో నాకు బాగా తెలుసు. నా అనుభవంలో, నా గత అనుభవంలో ఎన్నో ఫేస్ చేశాను. నేను కూడా చెడుగానే తిరిగేవాడిని. కనుక యేసు ప్రభు ఆయన కనికరించి రక్షించినాడు, ఈ స్థితికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు. నిన్ను కూడా తీసుకురాగలడు. కనుక యవనుడు పారిపో. వేటి నుండి పారిపోవాలి? విడిచి పారిపో. ఏం విడిచి పారిపోవాలి? చెడు స్నేహం ఏమైనా ఉంటే విడిచి పారిపో. మంచి స్నేహితులు ఉంటే చెయ్యి స్నేహం, సంతోషం. చెడు స్నేహాలు విడవాలి. యవనస్తులకు ఈనాడు ఈ బైబిల్ తరగతి అంశం, యవనులారా విడిచి పారిపోండి, యవనేచ్ఛలను విడిచి పారిపోండి. ఏమి ఇచ్చలు ఉంటాయి ఎక్కువ అంటే బాగా స్నేహాలు, చెడు స్నేహాలు కూడా విపరీతంగా చేస్తారు. ఆ చెడు స్నేహాలు విపరీతంగా చేస్తూ ఆ చెడులో ఆనందిస్తూ జీవితంలో ఎంజాయ్ అనుభవిస్తున్నాం అనుకుంటుంటారు. కనుక అదొక యవన ఇచ్ఛ, అది యవన పాపేచ్ఛ. అది మంచిది కాదు, చెడ్డ ఇచ్ఛ, చెడ్డ ఇచ్ఛ. యాకోబులో ఒక మాట ఉంటుంది, మనకు తెలిసిన మాట. యాకోబు పత్రికలో నువ్వు అలాంటి చెడు స్నేహాలు చేస్తే ఏమవుతుంది? ఎవరికి విరోధి అవుతావంటే, వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. చెడ్డ స్నేహంలో అంత లోకమే ఉంటుంది. అంటే లోకంలోని దేవునికి ఆయాస్కరమైన పాపం ఎక్కువగా ఉంటుంది. కనుక చెడు స్నేహితునితో స్నేహం చేస్తున్నావు అంటే లోకంతో స్నేహం చేస్తున్నట్టే. కనుక లోక స్నేహం దేవుని దృష్టికి అది దేవునితో వైరం. అర్థమవుతుందా? దేవునితో వైరం పెట్టుకొని ఏం సాధిస్తావు నువ్వు?
దేవునితో వైరం పెట్టుకొని ఏం సాధిస్తావు? దేవునితో వైరం కనుక జాగ్రత్త. నా ఇష్టం నీకేంటి నష్టం, ఇటువంటి డైలాగులు కొట్టుకుంటూ పెద్దలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, లెక్చరర్స్ను, టీచర్స్ను, రక్త సంబంధులను, తల్లిదండ్రులను, సేవకులను, ఉపదేశకులను లెక్క చేయకుండా చెడు స్నేహాలు తిరుగుతున్నావా? లోక స్నేహాలు తిరుగుతున్నావా? నువ్వు దేవునితో వైరంలో ఉన్నావు. బీ కేర్ఫుల్. భయపడు. ఇకనైనా విడిచిపెట్టు. దేవుని స్నేహానికి రా. ప్రాణం పెట్టిన ప్రభు మానవ జాతిని ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రేమ దేవుని ప్రేమ. ప్రేమించి సృష్టించుకుంటే దేవుని మాట వినక దయ్యం మాట, అపవాది సైతాను మాట విని అవిధేయులై పాపములో పడిపోయి మరణం తెచ్చుకొని నరకానికి వెళ్తుంటే ప్రేమగలవాడు సృష్టించినవాడు గనక చూడలేక దిగివచ్చి ప్రాణం పెట్టినాడు యేసు. మనందరి పాప పరిహారార్థం ప్రాణమే పెట్టిన ప్రేమ. సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వం కలిగి ఉన్న దేవుడు రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. ఇది దేవుని ప్రేమ. ఏనాడు ఎడబాటు లేని తిత్వంలో తండ్రితో ఏనాడు ఎడబాయని దేవుడు తండ్రి చేయి విడవబడ్డాడు నీ కోసం, నా కోసం. నా చేయి నీ చేయి కలపాలని దేవునితో, తండ్రితో. ఇది దేవుని ప్రేమ. మరణించి మరణాన్ని జయించి లేచి మోక్షానికి మార్గం వేసి పరిశుద్ధాత్మని పంపించి, రా ఈ మార్గంలోకి, బిడ్డ రా ఈ మార్గంలోకి, నాకు దూరం అయ్యావు, నిజమైన నా కుమారుడు ఇప్పుడు కావాలంటే నువ్వు నన్ను నమ్ముకోవాలి, ఆత్మచే ముద్రించబడాలి. అందరూ తన ఆత్మచే నడిపించబడదు, వారు దేవుని కుమారులు అవుతారు. నన్ను నమ్ము, నీకు నరకం తప్పుతుందని త్రోసివేస్తున్నా, వెక్కిరిస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, తప్పించుకు తిరుగుతున్నా, వెంటబడుతున్నది దేవుని ప్రేమ. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. ఈ స్నేహితుని దగ్గరికి రా. లోక స్నేహం విడిచిపెట్టు. ఇంకెన్నాళ్ళు లోక స్నేహం? క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండి కూడా కొన్నేళ్లుగా దేవుని సువార్త వింటూ కూడా దేవుని ప్రేమ గురించి ఎరిగి కూడా ఎన్నాళ్ళు దేవునికి దూరంగా ఉంటావు? లోకాన్ని స్నేహిస్తావు, చెడు స్నేహితులను స్నేహిస్తావు, ప్రేమిస్తావు. అంటే చెడును ప్రేమిస్తావు. యవనులారా పారిపోండి. దేని నుండి? చెడు స్నేహాల నుండి పారిపోండి. మంచి స్నేహితుడు, పరిశుద్ధ స్నేహితుడు యేసు ప్రభు దగ్గరికి రండి. ఇది మొదటి విషయం. యవనులారా మీ యవనేచ్ఛల నుండి పారిపోండి. మొదటి ఇచ్ఛ స్నేహం.
రెండవది స్నేహాలు, ప్రేమలని, రకరకాల లోకరీతి ప్రేమలు, ఇవన్నీ విడిచిరండి. నిజ ప్రేమికుడు ప్రభు, నిజ స్నేహితుడు ప్రభు. ప్రేమ అని లోకం చెప్తున్న విషయాలు అవి ఆకర్షణలు, ప్రేమ కాదు అవి. నిజమైన ప్రేమ దేవుని ప్రేమ. ఇంకా చెప్పాలంటే ప్రతి ప్రేమ వెనుక మానవ ప్రేమ, ప్రతి ప్రేమ వెనుక ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. ఎక్కువ శాతం దేవుని ప్రేమలో స్వార్థం ఉండదు. దేవుని ప్రేమ నిస్వార్థమైంది, ఏమి ఆశించకనే ప్రేమించింది. ఏం ఆశించి ప్రేమించాడు దేవుడు మనల్ని? చెప్పండి, ఏం ఆశించి ప్రేమించాడు? హెబ్రోన్లో ఒక పాత పాట ఉంది. అసలు దాని మ్యూజిక్, ఆ పాట వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. హేతువేమి లేదు నన్ను, అసలు ఆ పాట మరి తమిళ్ లేక కన్నడ, వేరే భాషలో, వేరే ప్రాంతపు తెలుగు వచ్చిన వారు పాడారా ఏమనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది. హేతువేమి లేదు నన్ను ప్రేమించుటకు, పాపినైన నాలో ఏమి కంటివి దేవా. ఇలా ఉంటుందా? హేతు ఏముందండి? మనల్ని ప్రేమించడానికి ఒక చెప్పుకోదగిన మంచి కారణం ఏదైనా ఉందా? దేవుని మాట వినక దూరమై నాశనానికి వెళ్తుంటే, మళ్ళీ దూరమై కూడా ఇంకా పాప రాశి పెంచుకుంటూ పోతుంటే, కనుక నిస్వార్థమైంది దేవుని ప్రేమ. ఆయనే మొదట ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు. మనం ప్రేమించక ముందే మనల్ని ప్రేమించాడు. హేతు ఏమి లేదు నన్ను ప్రేమించుటకు, పాపినైన నాలో ఏమి కంటివి దేవా. ఏం కన్నాడు మనలో? ఆయన ప్రేమే. కనుక మనల్ని రక్షించడానికి ప్రాణత్యాగం చేసి, లోక స్నేహం, అందులో స్నేహాలు, ప్రేమలు, లవ్ 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 అని ఒక దైవజనుడు ఇలా అన్నాడు. ఈ లోకంలోని యవనస్తులు ప్రేమలు అంటున్నారు, అవి లవ్వులు కాదు, అవి కొవ్వులు అన్నాడు. అవి లవ్వులు కాదు, అవి కొవ్వులు అన్నాడు ఒక ఆయన. నిజమైన ప్రేమ దేవుని ప్రేమ, గాడ్స్ లవ్, అద్భుతమైనది. కనుక ఆ స్నేహంలోకి రా. నెంబర్ 1, యవనుడా, లోక స్నేహం నుండి, చెడు స్నేహాల నుండి పారిపో. యవన బిడ్డలారా జాగ్రత్తగా వినండి. పెద్దలు వింటే యవనస్తులకి విషయాలు తెలియజేయండి. పౌలు నేనేది దాచుకొనక ఇంటింటికి వెళ్ళి చెప్పాను అన్నాడు. కనుక మన వాక్యం వినేది మన బాగు కొరకే కాదు, ఇంకా 10 మంది బాగు కొరకు మనం సందర్భం వచ్చిన వాళ్ళు చెప్పడానికి, అందులోని సారాంశం తెలియజేయడానికి. రెండవది, యవనైచ్ఛల నుండి పారిపోము అంశం. రెండవ ఇచ్ఛ, యవన ఇచ్ఛ. బాగా యవనస్తులు ఇష్టపడేవి లేక వాటిలో పడిపోయి ఇబ్బంది పడుతున్న విషయాలు, పోకిరి చేష్టలు రెండవది. కనుక యవనస్తులు పోకిరి చేష్టల నుండి పారిపోవాలి, విడిచిపెట్టిపోవాలి. ఎగతాళి చేయడం, పోకిరి చేష్టలు చేయడం, అసభ్యమైన మాటలు మాట్లాడడం, అసాంఘికమైన మాటలు మాట్లాడడం, అశ్లీలమైన వస్త్రధారణ చేసుకోవడం, అవమానకరమైన సంభాషణలు చేయడం, ఇతరులను ఎగతాళి చేసి ఏడిపించడం, ఇలాంటివి దేవునికి ఇష్టమైనవి కావు. తిరిగి వారికి లాభకరమైనవి కావు. కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 మనం చూస్తే, 4వ అధ్యాయం 3వ వచనం,
మనం చూస్తే మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొని అన్యజనుల ఇష్టం నెరవేర్చ గతించిన కాలమే చాలా అని ఉంది. అంటే ఒకప్పుడు మనం కూడా పోకిరి చేష్టలు చేశాం, వాటి నుండి దేవుడు విడిపించాడు. కనుక ఇప్పుడు ఇంకా పోకిరి చేష్టల్లో ఎవరైనా దేవుని నమ్మని వాళ్ళు ఉంటే, నమ్మిన వాళ్ళం ఒకప్పుడు ఏదో రకంగా పోకిరిగా ప్రవర్తించిన వారమే, ఏదో రకంగా ఎక్కువగా ఇంకేదో దేవునికి ఆయాస్కరమైన. కనుక ఇంకా ప్రభువుని నమ్మక ఆ స్థితిలోనూ ఉంటే దాని నుండి బయటికి రా. అది దేవునికి ఇష్టమైంది కాదు. ఇస్మాయేలు వెళ్ళగొట్టబడుటకు ఒక కారణం ఇస్సాకును ఎగతాళి చేయడం. కనుక ఎగతాళి మాటలు, ఎచ్చిడి మాటలు, ఇచ్చకపు మాటలు, పోకిరి మాటలు అవి మాట్లాడుతుంటే వినేవాళ్ళకు కొందరికి బాగానే ఉంటుంది, ఒకటే ఎంజాయ్ చేస్తుంటారు, నవ్వుతూ ఉంటారు అలాంటి మాటలకు. దేవుని బిడ్డలుగా, దేవుని సేవకునిగా నేను ఒక విషయం చెప్తాను వినండి. ఒకప్పుడు మనం వాటిని విడిచిపెట్టి వచ్చాం, ఒకప్పుడు అలా ఇప్పుడు దేవునిలో ఉన్నాం. ఇప్పుడు దేవునిలో లేని వాళ్ళు పోకిరి చేష్టలు, పోకిరి జోకులు, పోకిరి ముచ్చట్లు చెప్తుంటే మనం అలా వినుకుంటా, మురుసుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, లేకపోతే చప్పట్లు కొట్టకుండా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటే మనము పాపం చేస్తున్నట్లే. మనము వారి పోకిరి చేష్టను ఎంకరేజ్ చేస్తున్నట్టే. నవ్వాల్సిన తప్పక నవ్వాలి, కడుపు నిండా నవ్వాలి. అసలు ఎట్లా నవ్వాలి అట్లా నవ్వాలి. నటరాజన్ లాజరస్ గారు మన వనస్థలపురం హైదరాబాద్లో అంటున్నాడు, మంచిగా నవ్వండి, బాగా నవ్వేదేదో మంచిగా నవ్వండి. కొందరు నవ్వడం కూడా సరిగా నవ్వరు అంటున్నాడు. నిజమే, నవ్వాల్సిన చోట మనసారా నవ్వాలి, ఏడవాల్సిన చోట మనసారా ఏడవాలి. కానీ పోకిరి ముచ్చట్ల కాడ నవ్వొద్దు, సరసోక్తుల కాడ నవ్వొద్దు, ఇచ్చకప్పు మాటల కాడ నవ్వొద్దు. యవనస్తులు బాగా అట్రాక్ట్ అయ్యేది ఈ పోకిరి విషయాలు, పోకిరి మాటలు, అనవసరమైన జోకులు, అశ్లీల జోకులు, అసభ్య సంభాషణలు. కనుక ఇది సాతాను మోసం. యూత్ను సాతాను అలా మోసం చేస్తుంటాడు. కనుక నమ్మిన వాళ్ళు వాటిలో చిక్కొద్దు, నమ్మని వాళ్ళు వాటి నుండి బయటపడాలి. కనుక పోకిరి చేష్టలు మంచిది కాదు. 19వ కీర్తన పోకిరి మాటలు కానీ, పోకిరి చేష్టలు కానీ అవి మంచిది కాదు. 19వ కీర్తన మనం చూస్తే 14వ గీత వాక్యంలో నుండే మనం చూస్తున్నాం. నా సొంత అభిప్రాయాలు కాదు కదా, మీ మేలు కొరకు యవన బిడ్డలు, ఇంకా ప్రభువులో లేనివారు ఇది గ్రహించి ప్రభువుని యొద్దకు రండి, రక్షణ పొందండి. ఆ పోకిరి చేష్టలు, అల్లరి నిన్ను అల్లరిపాలు చేస్తుంది ఆఖరికి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 14వ గీత వాక్యం, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం గుండుగా. నమ్మిన వాళ్ళు, యేసు నమ్మిన వాళ్ళు బాగా వినండి. నీ నోటి మాట, నీ హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. పోకిరిగా మాట్లాడొద్దు. బావబామ్మార్దుల సరసాలు, బావ మరదన్ల సరసపు మాటలు,
సరసోక్తులు, ఇచ్చకప్పు మాటలు. కొన్నిసార్లు ఎవరినైనా మామూలుగా ఏదైనా నవ్వడానికి ఏదైనా మాట అన్నప్పుడు తర్వాత భయం అవుతుంటుంది నాకు. కొన్నిసార్లు ఇది ఏమైనా సరసోక్తి కిందకి వచ్చిందా ఏంటి, పోకిరి మాట కిందకి వచ్చిందా ఏంటి, ఏదో నవ్వాలని అనవసరమైన మాట వాడానా ఏంటి అని భయపడుతుంటాను కొన్నిసార్లు. ప్రభువా, తప్పు ఉంటే క్షమించు అంటుంటాను. యథార్థంగా చెప్తున్నా. కనుక మన నోటి మాట, మన హృదయ ధ్యానం, మనం నవ్వించడానికి చెప్పిన ఆ విషయం దేవుని దృష్టికి అంగీకారమేనా అమ్మా? ఓ అమ్మా, వెనకటి ఎప్పుడెప్పుడో ముచ్చట్లు తీసుకొచ్చి ఒకటే చెప్పుకుంటా ఒకటే నవ్విస్తుంటారు. ఆ వెనకటి ముచ్చట్లన్నీ మంచిగా చెప్తున్నావా, పనికి మాలనే చెప్తున్నావా? ఆయన అట్ట చేశాడు, ఈయన ఇట్లా తిరిగాడు, ఆమె అట్ట తిరిగింది, ఇవి చెప్తున్నావా? లేక అప్పుడు అట్లయింది ఇట్లయింది, అవన్నీ అనవసరమైనవా, పనికి మాలినవా, పిచ్చివా, దేవుడు బాధపడేవా, మంచివేనా? ఈ మధ్య ఈ పెద్దోళ్ళు ముసలితనం పై మీద పడ్డోళ్ళకు కొందరిని గమనిస్తున్నా నేను. ఏం మాట్లాడుతున్నారో, ఏం చెబుతున్నారో, ఏం నవ్వులో అవి. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వాళ్ళని చెప్పనేరు, వీళ్ళే ముందర పడిపోతారు. పనికి మాలని ఎక్కువ చెప్తున్నారు ఈ రోజుల్లో పిల్లలకు. ఏం నేర్పిస్తున్నారు ముందు తరాలకు? ఒకప్పుడు పెద్దోళ్ళు ఇట్లా చేసిరు, మీరు కూడా చేయరని చెప్తురా? ఒకప్పుడు పెద్దలు చేసిన అనవసరమైనవి, పనికి మాలినవి ఇప్పటి తరానికి చెప్పని అవసరం లేదో. మంచిగా చెప్పు, ఒక మాటలో తీసే. ఒకప్పుడు ఆయన బాగలేకుంటే బాగా అయ్యాడు అంతే. ఎన్ని సీసాలు తాగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, గియని ఎందుకమ్మా? ఇన్నేళ్ళుగా వాక్యం అనుకుంటా, భయం లేదు కొందరికి. ఇష్టమే ఇష్టం, నోరు అదుపులో పెట్టుకోండి. ఇంకా సెల్ ఫోన్లు వచ్చిన ఏ ముచ్చట్లు, నా సెల్ ఫోన్లో కూడా పనికిమాలిన ముచ్చట్లు కొందరు. మంచి చెప్పుకోండి. దేవుని మాటలు, దేవుడు ఇవాళ నాతో ఇట్లా మాట్లాడిండు కాబట్టి నేను ఇవాళ ఇట్లా బ్రతుకుతున్నా అని అలా ఏమైనా చెప్పుకుంటారా ఫోన్లో? ఆడట్టయిందంటే ఈడు ఇట్టయిందంటే, ఈడు ఇట్టయిందంట, వాడు అట్టయిందంట, ఆమె అట్లయిందంటే ఈమె ఇట్లయిందంట. ఎక్కువ శాతం అందరూ అలా ఏం లేరు. తిరిగి మన మాటల్లో ఎంతో కొంత ఇలాంటివి ఉండట్లేవా? ఇవన్నీ పోకిరివి కావా, అనవసరమైనవి కావా, అమర్యాద కావా, భావితరాలను తప్పుదోవలో పట్టించడానికి ఆస్కారం ఉండదా? సైతాను వాళ్ళే చేశారంట్రా, నీదేముంది నువ్వు కూడా కానీ అనడా? కనుక ఏదో నవ్వించాలని మనం పడే తాపత్రయం తప్పుదారి పట్టించొద్దు సుమా. తప్పుదారి పట్టించు. నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. పెద్దవాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తే, లేక చాలామందో కొందరు కొన్ని అనవసరమైన విషయాలు అందరిలో అంతా పెద్దవాళ్ళు, తాతల తరం, తండ్రుల తరం, పిల్లల తరం, మనవరాళ్ళ తరం అంతలా గుంపుగా కలిసి ఉన్న చోట ఇలాంటి పోకిరి మాటలు. అంటే సేమ్ గ్రూప్ వాళ్ళు చెప్పుకోవాలని కాదు, అలా కూడా చెప్పుకోవద్దు. ఇట్లా అందరిలో కూడా విచ్చలవిడిగా గింత కూడా దేవుని భయం లేనట్లుగా ఆ సందర్భంలో అలా మాట్లాడేస్తున్నారు. నా నోటి మాట, నా హృదయ ధ్యానం. నవ్వేవారితో నవ్వండి, ఏడ్చేవారితో ఏడవండి అంటే నవ్వే ప్రతి ఒక్క పనికి మాలిన నవ్వుతో నవ్వమని కాదు. మంచి నవ్వు, గుడ్ స్మైల్. యవనస్తులు ఎక్కువగా ఈ హెచ్చిడి మాటలకు అట్రాక్ట్ అవుతున్నారు. అవి మంచివి కావు.
వాటి నుండి బయటపడాలి. విశ్వాసులయ్యుండి కూడా కొందరు ఈ పోకిరి మాటల్లో పడిపోతున్నారు. జాగ్రత్త పడాలి. నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారము అవునుగాక. 2 తిమోతి 2:2 కూడా, పేతురు 2వ పత్రిక 2:2 ఇంకో మాట ఉంటుంది. పేతురు రాసి 2వ పత్రిక ఇక్కడ కూడా 2:2 మరియు అనేకులు, బాగా చూడండి, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. ఎవరు ఈ పోకిరి మాటలు పలుకుతుంటే వాటిని అనుసరించి నడుచుతున్నారంట అనేకులు. ఎవరు పలికేటోళ్ళు అంటే ఆ మొదటి వచనంలో పేతురు రాసిన 2వ పత్రిక 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్ల మీలోని అబద్ధ బోధకులందరూ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుచు. నాశనకరమైన అభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారు. బోధించకూడనివి కూడా రహస్యంగా బోధిస్తారు. వీళ్ళు అబద్ధ బోధకులు అపహాస్యాలు చేస్తుంటారు, పోకిరి చాటలు చేస్తుంటారు. వాళ్ళు భిన్నాభిప్రాయాలు, నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తుంటారు. మరి అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. కనుక ఈ రోజుల్లో రకరకాల పోకిరి చేష్టలు చూస్తున్నాం. సేవకులమని చెప్పుకుంటూ, దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ కూడా కొందరు పోకిరి చేష్టలు చేస్తుంటే వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వాక్యంలో ఎంతో స్పష్టంగా ఉంది. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి ఒకప్పుడు, అటువల్ల మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించి చెరుపుతుంటారు హృదయాలను. పోకిరి చేష్టలతో మరులు గొలుపుతుంటారు. కనుక జాగ్రత్త విశ్వాసులారా. తిరిగి ఇలాంటి బోధకులు ఉన్నారు. ఇంకా నమ్మనోళ్ళు కూడా ఇలాంటి వారిని బట్టి దేవుని దగ్గరికి రాకుండా ఉన్నారు ఒక విధంగా. ఇంకా నమ్మని వాళ్ళు ఇలాంటి వాళ్ళ పోకిరి చేష్టలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. కనుక అర్థమవుతుందా ఈ డేంజర్, ప్రమాదం? కొంతమంది యవనులు దేవుని దగ్గర రాకపోవడానికి దేవుని పేరును వాడుకుంటున్న అబద్ధ బోధకుల పోకిరి చేష్టలు ఒక కారణం. ఇప్పుడు మనం భయపడాలి. మన పోకిరి చేష్ట ఏదైనా దేవుని దగ్గరికి రాకుండా ఆపుతుందా? నమ్మని వాళ్ళను. అర్థమైందమ్మా? ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. దేవుడు బాధపడే జోకులేయకండి. దేవుడు దుఃఖపడే విషయాలు ప్రస్తావించకండి. మీరు పోకిరి విషయాలు చెప్తే దాన్ని బట్టి నమ్మని వారు ఇంకా దేవుని దగ్గరికి రాకుండా నువ్వే ఒక కారణం, అడ్డుబండవైతావేమో. జాగ్రత్త. అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యానికి నీవే అవరోధం అవుతున్నావేమో. జాగ్రత్త. కనుక చాలా సీరియస్ ఇష్యూ పోకిరి చేష్టలు, చిల్లర వస్త్రధారణ, లేక అసాంఘిక మాటలు, అసాంఘిక వస్త్రధారణ, అసభ్య వస్త్రధారణ, పోకిరి మాటలు, పోకిరి చేష్టలు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుపుతారు. చేష్టలు, పోకిరి మాటలు, పోకిరి చేష్టలు. కనుక పోకిరి చేష్టల్లో మనం నమ్మిన వాళ్ళు ఏమైనా ఉన్నామా? జాగ్రత్త. మనం గౌరవంగా ఉండాలి, హుందాగా ఉండాలి. మనం రాజు యేసు రాజ్య పౌరులం, పోరాటమందు విజయ వీరులం, పారిపోవ సాతాను సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు, రాజు యేసు రాజ్య పౌరులం. యేసయ్య రాజ్య పౌరులం, యేసయ్య రాకుమారులం. కనుక దేవుని కుమారులం. ఎంత గౌరవంగా ఉండాలి మనం. చిల్లర బట్టలు వేయచ్చా? లేక చిల్లర అంటే కోపం వస్తుంది, అర్థం కావాలని అంటున్నట్లు
అసభ్య వస్త్రధారణ, పోకిరి వస్త్రధారణ, అసాంఘిక వస్త్రధారణ వేయొచ్చా? ఈ రోజుల్లో బహు భయంకరంగా ఉంది అసభ్య వస్త్రధారణ ప్రపంచవ్యాప్తంగా. ఇంకా పాశ్చాత్య దేశాల్లో చూస్తే మహాదారుణంగా ఉంది. అలాంటి విధానం మన దేశంలో కూడా ప్రవేశించింది. జాగ్రత్త. వాళ్ళైనా ఏ దేశపు వాళ్ళైనా దేవుని నమ్మిన వారు జాగ్రత్తగా ఉండాలి. నమ్మని వాళ్ళు, సరిగా లేని వాళ్ళని సరైన దారిలోకి తేవాలి. నమ్మిన మనమే అలా నడుచుకుంటే ఆదివారం ఆరాధనకు ఎలా తయారయ్యాలో అలా తయారవుతున్నారు. ఫంక్షన్కి పోతే అక్కడెట్టు ఉండాలి అట్లా తయారవుతున్నారు. ఇంకెవరు లేని దూర ప్రాంతం పోతే ఇంక అక్కడెట్టు ఉండాలి అట్లా తయారవుతున్నారు. ఏమండి ఇది? ఏ ఎండక గొడుగు అన్నట్టు, ఏ రోటికాడ ఆ పాట అన్నట్టు. ఇది దేవుడు చూస్తలేడా? ఫంక్షన్లో నువ్వు ఎట్టుంటున్నావు దేవుడు చూస్తలేడా? కట్టుకో మంచి బట్టలు, పర్లేదు. కొంచెం ధరగల ఏదైనా ఎవరైనా ఇచ్చారా, భర్త కొని ఇచ్చాడా, అమ్మ నాయన బయట కొనుక్కున్నావు, కట్టుకో, పర్లేదు. గౌరవంగా ఉండాలి అంటున్నాం. గౌరవంగా ఉండాలి, ఎక్కడైనా గౌరవంగా ఉండాలి, ఎక్కడైనా గౌరవంగా ఉండాలి. మన సోకుల విషయం జాగ్రత్త పడాలి. పోకిరి సోకులు దేవుని నమ్ముకొని కూడా కొందరు ఆ టీవీలో వాక్యం చెప్పేవాళ్ళని చూస్తే వాక్యం చెప్తున్నా అని చెప్తుంటారు. ఆ సినిమా హీరోల కంటే ఎక్కువ వీళ్ళే తయారవుతుంటారు. ఆ వెనకాల డిస్కో లైట్లు, పొగలు వెళ్తుంటాయి వెనకాల స్టేజ్ మీద. ఏంటి ఇవన్నీ? వాట్ ఈస్ దిస్? అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. సరే, ఇక్కడ చాలాసేపు ఆగాం, మనం ముందుకెళ్దాం. కనుక వద్దు, పోకిరి చేస్తుంది, బయటికి పారిపో. అది మంచిది కాదు, అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. నమ్మని వాళ్ళు నమ్ముకోండి, నమ్మి కూడా ఇంకా అలా ఉంటే దిద్దుకోండి. ఇకనైనా పశ్చాత్తాపడు, దేవుని దగ్గర క్షమాపణ. ఇప్పటి నుండి నా నోటి మాట, నా హృదయ ధ్యానం, నా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాయా. పిచ్చి పిచ్చిగా ఎక్కడ మాట్లాడను, పోకిరికి ఎక్కడ మాట్లాడు, సరసోక్తులు ఎక్కడ వాడను. చాలా హుందాగా, గౌరవంగా, నీ బిడ్డగా నీకు తగినట్టు, నీ బిడ్డకు తగినట్టు నేను బత్త, నీ బిడ్డగా నీకు మంచి పేరు తెచ్చేటట్టు నీకు తగ్గట్టు బత్త ప్రభా అని మంచి తీర్మానం చేసుకో. యవనేచ్ఛల నుండి పారిపోము యవనస్తులారా. మొదటిది ఏం చూసాం? చెడు స్నేహాల నుండి పారిపో. రెండవది పోకిరి చేష్టల నుండి పారిపో. మూడవది ఊహల్లో బ్రతకడం నుండి పారిపో. కొందరు ఊహల్లో బ్రతుకుతుంటారు. ఊహ, ఇమాజినేషన్ ఏమన్నా ఇంగ్లీష్లో, ఊహించుకోవడం, ఊహలు. వాస్తవాల్లో ఉండరు వీళ్ళు, ఊహల్లో విహరిస్తుంటారు యవనస్తులు ఎక్కువ. అవి చాలా ప్రమాదం. అవి నెరవేరకపోయేసరికి డిస్టర్బ్ అయ్యి చచ్చిపోతున్నారు. కనుక రియాలిటీలో జీవించు. నువ్వు రియాలిటీ యేసుప్రభులో ఉంది, భక్తిలో ఉంది. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకుని. ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అనేవి మూల భాషలో దాని అర్థం ఊహల్లో బ్రతకడం. కనుక అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే అపవిత్రమైన ఊహల్లో బ్రతకడం బంద్ చేసి, లేక ఊహల్లో బ్రతకడం బంద్ చేసి వాస్తవికతలోకి రా. ఊహల నుండి పారిపో, లేనిపోని దాని నుండి పారిపో.
భలే ఊహల్లో బ్రతుకుతుంటారు పిల్లలు, యూత్ కదా. నేనంటే ఏమనుకున్నావు, నేను అది, నేను ఇది, నేను ఇట్లా, నేను అట్లా. ఓ మారుతి కారు కొనేంత ఫైనాన్షియల్ స్థితి తనకు ఉండదు, కానీ బెంజ్ కారు గురించి ఎక్కువ మాట్లాడతాడు యవనుడు. ఒక గుడిసె వేయడానికి కూడా శక్తి ఉండదు, కానీ డూప్లెక్స్ 3rd ఫ్లోర్ అంటాడు. హైదరాబాద్ వెళ్ళి చదువుకోవడానికి కూడా ఆ సమయంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు, కానీ అమెరికాలో చదువుతానని చెప్తాడు. ఒకవేళ చదువు కోసం నేను గొప్ప చదువుకోవాలి, ఫ్యూచర్లో ఇలా కావాలని మంచి విధానంలో కష్టపడి చదువుతూ కోరుకోవడం తప్పేం కాదు, కానీ బ్రతుకే ఉండదు, కోరిక అన్న ఉంటుంది. ఫ్యూచర్లో నేను కష్టపడి చదువుతాను, ప్రయోజకుని అవుతాను, నేను ఒక మంచి స్థితికి వచ్చి నా వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళకు తగిన సాయం చేయాలనుకో, అట్లా కోరుకోవడం తప్పు కాదు. మంచి కోరిక, మంచి ఆశ. మంచి ఆశ వేరు, ఊహల్లో బ్రతకడం వేరు. పల్లెటూళ్ళలో బాతకాని కొడుతుండ్రా, వాడు బాతకాని పెద్దలు కొడుతున్నాడు రా, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు రా. కేసీఆర్ గారు ఒకసారి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మీటింగ్లో, వెంకయ్య నాయుడు వీళ్ళంతా ఉన్నారు, తెలుగు మహాసభ అనుకుంటుంది. ఏముందండి మీటింగ్లో ఎవరు మాట్లాడినా ఏముంటుంది ఎక్కువ, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నాడు. ఏముంటుంది పెద్ద మాట్లాడేది, ఏ మీటింగ్ అయినా ఆ మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు, స్వడబ్బా సొంత డబ్బా కొట్టుకుంటాడు కొంచెంసేపు, పరడబ్బా పరాయి వాళ్ళకి, ఆడ ఉన్న వాళ్ళు గొప్పోలు, వీళ్ళు గొప్పోలు అని ముందున్న వాళ్ళను పరడబ్బా. మొత్తానికి ఆ మీటింగ్లో అంతా ఏం జరుగుతుంది, పరస్పర డబ్బా అన్నాడు. స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. మీటింగ్ అంతా కల గలగల నవ్వేశారు. కనుక ఈ డబ్బాలు కొట్టుకునేది ఉందే, ఊహల్లో బ్రతకడం ఒక కోణంలో, లేనివి చెప్పుకోవడం, అతిగా చెప్పుకోవడం. కనుక ఊహలొద్దు, వాస్తవికతలో బ్రతుకు. ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండు, ఆ ఉన్నదాన్నే వాడి నువ్వు దాని నుండే ఇంకేదైనా చేయడానికి ప్రయత్నం చేయి. దేవుని నమ్ముకో, దేవుడు నీకున్నదాన్నే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థితి తీసుకొస్తాడు. ఊహల్లో నుంచి కిందికి రా. ఈ ఊహల్లో బ్రతికేవానికి ఇంట్లో నచ్చవు, ఈ ఊహల్లో బ్రతికే వాళ్ళకు అమ్మనాయన నచ్చరు, ఈ ఊహల్లో బ్రతికేటవానికి తోడబుట్టిన వాళ్ళు నచ్చరు. ఎక్కడో డబ్బున్నోళ్ళు బాగా, వాళ్ళు వీళ్ళు అటు ఉంటుంది ఆయన దృష్టి. ఊహల్లో బ్రతికేవానికి వాని ఇల్లు, సొంత ఇల్లు కూడా నచ్చదు. ఆఖరికి ఊహల్లో బతికే భర్త అయితే భార్య కూడా నచ్చదు, ఊహల్లో బ్రతికే భార్యకు భర్త కూడా నచ్చడు. కొందరికి యథార్థంగా బ్రతికితే వీళ్ళంతా నచ్చుతారు. ముసలమ్మ ముచ్చట్లంటే అక్కడ అర్థం మూల భాషలో ఊహల్లో బ్రతకడం. యవనస్తులారా, ఊహల నుండి బయటికి రండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. రోమాపత్రిక ఇంకొక మాట, రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఏడ్చువారితో ఏడుడి, ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండు, పైన నవ్వేవారితో నవ్వమని కూడా ఉంది. సంతోషించేవారు సంతోషించారు. అది అపహాస్య సంతోషం కాదు, మంచి సంతోషమై ఉండాలి. ఏడ్చువారితో ఏడు, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండు, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండు. చూసారా, హెచ్చు వాటి యందు మనస్సు. ఇంకా ఊర్లలో అంటుంటారు ఎచ్చులు, వానికి ఎచ్చులు ఎక్కువ, ఎచ్చుల మాటలు అంటుంటారు.
ఒక ఆయన హైదరాబాద్లో ఒకసారి, అన్నా మందిర స్థలం కొనేద్దాం, మందిరం కట్టేద్దాం, నేను చూసుకుంటా, ఎన్ని పైసలేనే. ఓహో అట్లనా తమ్ముడా? నేను నవ్వాను. నవ్వుతావేందన్నా? నిజం. సర్లే తమ్ముడు, మరి కొంత మంచిదే, కొననాడు కొంత మంచిదేలే అన్నాను. ఆయన హైదరాబాద్ లేకుండా పోయాడు. ఎందుకు ఆ మాటలు? చాలామందితో రకరకాలు చెప్తాడు ఆయన. అలాగే చెప్తాడు, నీకు అది ఇస్తా, నీకు ఆ లక్ష, నీకు ఏముండదు. ఆయనే అప్పుల పాలై తిరుగుతుంటాడు. ఏడ పని ఇచ్చినా కొంచెం పని చేస్తాడు, ఎగ్గొట్టి తిరుగుతుంటాడు. ఊళ్ళో అప్పు అయితే హైదరాబాద్, హైదరాబాద్ అప్పు అయితే ఊరు. రియాలిటీ అది. ఆయన అంటాడు, అన్న హైదరాబాద్ నాగోళ్ళ జాగా కొని మందిరం కడతాడంట. ఆయన దేవునే నమ్మలే. మళ్ళీ ఆయన ఊహలో హెచ్చు వాటి అందు మందిరం కట్టాలని మంచి మాటే, కానీ ఆయన అన్నది నిజం కాదు, అందులో వాస్తవం లేదు. ఆయన గురించి నాకు తెలుసు అంతా. కనుక యూత్ రియాలిటీలోకి రావాలి. అప్పుడే అమ్మ నాయన మీద ప్రేమ వస్తుంది, అక్క చెల్లెల మీద ప్రేమ వస్తుంది, పెద్దల మీద ప్రేమ వస్తుంది, ఊరు మీద ప్రేమ వస్తుంది, దేశం మీద ప్రేమ వస్తుంది. పొద్దున్న లేచినాక అమెరికా, ఇంగ్లాండ్, యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా. భారతదేశం బాగాలేదా? ఒకవేళ బాగా చదువుకున్నావు, ఉన్నత చదువు కొరకు వెళ్ళావు, సంతోషమే. ఇంటర్ పాస్ అవుతావో లేదు తెలియదు, యూకే, యుఎస్ఏ అంటావు. మళ్ళీ నీ పరిస్థితి ఎట్లుంది? ఇంట్లో పరిస్థితి ఏంది? మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది? ఇప్పుడు ఉన్నదంతా అమ్మేసి మూటగట్టి నేను పంపించాలనా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా పేదరికంలో బతకాలనా? కనుక ఆ ఆలోచన సరైందేనా అనేది రియాలిటీలోనే ఉందా? ఒకవేళ పంపే స్తోమత ఉంది తల్లిదండ్రులకు అంటే వెళ్ళు. పంపలేని స్తోమత వారికి కొన్నా, వాళ్ళ నాయన పంపాడు, వీళ్ళమ్మ నాయన పంపారు, వాడు మా ఫ్రెండ్ ఆడున్నాడు, మా ఫ్రెండ్ ఈడున్నాడు. ఈ ఇండియాలో ఏముంది, హైదరాబాద్లో ఏం జాబ్ ఉంటుంది? హైదరాబాద్లో జాబులు చేస్తోళ్ళే లేరా? హైదరాబాద్లో కూడా 1 lakh శాలరీ ఎత్తే వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ అంటే ఏమనుకుంటున్నావా? మామూలు విషయం అనుకుంటున్నావా? शान से बोलना मैं हैदराबादी हूँ, शान से बोलना मेरा తెలంగాణ హే. ఆనందంగా చెప్పాలి, గౌరవంగా చెప్పాలి, నాది హైదరాబాదు, మా రాజధాని, మా రాష్ట్రం తెలంగాణ. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. కానీ షాన్ సే బోల్నా మేరా హిందుస్థాన్ హై, మేరా ఇండియా హై. ఆనందంగా చెప్పాలి, వృధాతిశయం కాదు, మళ్ళీ ఆనందంగా గౌరవంగా చెప్పు, నేను భారతీయుడినని. ఈ ఊహల్లో బ్రతుక్కుంటా దేశాన్ని అవమానపరుచుకుంటా, రాష్ట్రాన్ని అవమానపరుచుకుంటా, హైదరాబాద్ను అవమానపరుచుకుంటా, ఎక్కడ దొరకట్లేవు కొందరికి ఉద్యోగాలు. ఎప్పుడు బయటికి మొత్తం ఇక్కడదంతా సాగు చేసుకుంటూ పోయి వస్తుంటారు. ఆడ ఎంజాయ్ చేసి వస్తుంటారు, ఏం చేసేది ఉండదు. అమ్మ నాయనకు, అన్నదమ్ములకు ఎవరికి ఏం చేయరు, వీళ్ళు పోయి ఎంజాయ్ చేసి వస్తారు. కొంతమంది బాధ్యతగా బ్రతుకుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కష్టపడి అక్కడ ఒక ఉద్యోగం సంపాదించుకొని ఊళ్ళల్లో ఉన్న అప్పులు తీర్చి అమ్మ నాయనకు, అక్క చెల్లెళ్ళకు ఆసరై సేవకు కూడా సహకరిస్తా, అలాంటి యూత్ కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే ఎంత ఆనందం అవుతుంటుందో. ఈ సోకులోళ్ళు కూడా ఉన్నారు, ఎంజాయ్ చేసి వస్తారు అంతే. ఎన్ని ట్రిప్పులు పోయి వచ్చినా ఇదే కథ. మళ్ళీ వచ్చినప్పుడల్లా వీళ్ళకు ఉన్నదేదో అది సదిరి అమ్మి కుదబెట్టో అమ్మో ఇవ్వాలి. హైదరాబాద్లో లేవా ఉద్యోగాలు? బెంగళూరులో లేవా? చెన్నైలో లేవా? ఢిల్లీలో లేవా? కోల్కత్తాలో లేవా? కొచ్చిన్లో లేవా? భారతదేశంలో అసలు ఎంతోమంది అనేక దేశాల్లో గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప డాక్టర్లు, గొప్ప గొప్ప స్టేజీలో ఉన్నవాళ్ళు ఎవరు ఇండియన్స్ కాదా?
ఈ ఊహల్లో నుంచి కిందికి రండి, రియాలిటీలో బ్రతకండి. ఒకవేళ దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి నిన్ను పంపిస్తే వెళ్ళు విదేశం. తగ్గువాటి యందు మనసు కలిగి బ్రతుకుతుండు, దేవుడు హెచ్చిస్తాడు. స్వార్థంతో, ఎంజాయ్మెంట్ల కోసం అది సరైంది కాదు. కనుక హెచ్చు వాటి యందు కాక తగ్గు వాటి యందు మనస్సు ఉంచండి. రోమా 12:16. ఏడ్చువారితో ఏడు, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండు. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. నేను విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడాన్ని విమర్శించట్లేను సుమా. చదువుకోవచ్చు, చక్కగా పని చేసుకోవచ్చు, దేవుడు అవకాశం అనేకులకు ఆశీర్వాదకరం కావచ్చు. కానీ విదేశాల పేరు చెప్పి తల్లిదండ్రులను మోసం చేయకండి. విదేశాల పేరు చెప్పి కుటుంబంలో 4-5 ఉంటే అందరిది మీరే కథం చేయకండి. మళ్ళీ వాళ్ళకు ఏనాడు పైసా సహాయం చేయకుండా మీ స్వార్థం మీరే చూసుకోకండి. తిరిగి అక్కడ కష్టపడి పనిచేసి పార్ట్ టైంలో పని చేసుకొని అమ్మ నాయన ఏదో అప్పు చేసో ఇబ్బంది పడో మావాడు బాగుపడాలి అని అక్కడిక్కడ గుంజుకొచ్చి నిన్ను పంపించారు. ఆడ ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి ఆ అప్పు తీర్చండి ఫస్ట్, వాళ్ళకు సహాయం తర్వాత. మీరు చేయకుండా బతారాళ్ళు, కానీ వాళ్ళ అప్పులు వాళ్ళ మీద వేయకుంటే చాలు. మీరు అప్పు చేసి పంపారు మిమ్మల్ని, పార్ట్ టైం పని చేయండి, ఒళ్ళొంచండి, కష్టపడండి. నీకంటే గొప్ప గొప్ప చదువు చదివే వాళ్ళు కూడా పార్ట్ టైం చేసుకుంటున్నారు. నాకు టైం లేదంటాడు ఒక ఆయన, చేయడానికి నాకు టైమే లేదు, అంత వర్క్ ఇస్తున్నారు. ఇవన్నీ తప్పించుకునే మాటలు ఎక్కువ మంది. కొందరు నిజంగా కూడా టైం ఉండకపోవచ్చు, కల్పించుకోవాలి నువ్వు అంతే. అక్కడ వెళ్ళావు, నీ తల్లిదండ్రులు ఎంత రిస్క్ తీసుకొని నిన్ను అక్కడికి పంపారో ఎవనోడో, నువ్వు అక్కడ రిస్క్ తీసుకొని వాళ్ళ అప్పులు తీర్చు ఫస్ట్. ఎందుకైనా నీకోసమైనా, నేను పంపడానికైనా. నువ్వు పెట్టేది పెట్టకపోవడం తర్వాత ముచ్చట. ఫస్ట్ వాళ్ళ అప్పు తీర్చు. సోకులో పడకుండా తిరగకాడ, ఎంజాయ్మెంట్ కోసం తిరక్కు. కష్టపడి పని చేయి, కష్టపడి చదువుకో, పార్ట్ టైం పని చేసుకో. నీ స్టడీ అయిపోయేసరికి అప్పు తీర్చేలా ప్రయత్నం చేయాలి. అసలు కష్టపడాలి. ఎంతోమంది ఉన్నారు అలా. వాళ్ళని పంపిన అప్పులే కాకుండా గతంలోని అప్పులు తీర్చి చక్కగా ఇల్లు కట్టుకొని, అమ్మ నాయనకి ఒక ఇల్లు కట్టించి, గూడు కట్టించి, తోడబుట్టిన వాళ్ళకి సాయం చేసుకుంటే, సేవకులకు కూడా పరిచర్య కోసం, అరే నా భారతదేశంలో కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్తుంటారు, వాళ్ళకు కొంచెం ఏదైనా చేయాలి నేను అని అలా ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ అబద్ధపు మాటలు చెప్పి అమ్మ నాయనను మోసం చేసి ఆడ ఉండి కూడా ఇంకా లాగుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మాకు ఆ వర్క్ ఎక్కువ ఉంది, ఈ వర్క్ ఎక్కువ ఉందని పని చేయకుండా సోమరులుగా ఉండి అప్పుల భారాన్ని అమ్మ నాయన మీద మోపుతున్న అనేక యువత అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో ఉన్నారు. ఊహల్లో బ్రతకండి, యథార్థతలోకి రండి. యథార్థతలోకి రండి. తగ్గువాటి అందు మనస్సు ఉంచండి, దేవుడు హెచ్చిస్తాడు. కనుక ఊహల్లో బ్రతకడం. మొదటిది ఏం చూసాం? చెడు స్నేహాలు, లోక స్నేహం నుండి పారిపో. రెండవది పోకిరి చేష్టల నుండి పారిపో. మూడవది ఊహల్లో బ్రతకం నుండి పారిపో. వద్దు ఊహలు, యథార్థతలోకి రా. నీ ఉన్న పరిస్థితి ఏంటి? నీ ఇంటి పరిస్థితి ఏంటి? మీ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి? సాంఘికంగా ఎక్కడున్నారు? ఎలా ఉంది పరిస్థితి? ఇవన్నీ గమనించుకొని మంచి ఆలోచన కలిగి, మంచి బాధ్యత కలిగి బ్రతుకు. దేవుని నమ్మకుంటే దేవుని దగ్గరికి రా. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఊహల్లో బ్రతికే వాళ్ళు ఎవరిని ప్రేమించలేరు.
యథార్థతలో బ్రతికేవారు అందరితో కలగలుపుగా ఉంటారు, ప్రేమిస్తారు. ఈ ఊహల్లో బ్రతికే వాళ్ళు వాళ్ళ స్టేటస్లో ఉన్న వాళ్ళను కూడా ద్వేషిస్తుంటారు. ఎందుకంటే ఈయన ఊహలో యాన్నో ఉన్నాడు, ఆయన స్టేటస్లో ఉన్నవాడిని కూడా ప్రేమించలేడు. మిడిల్ క్లాస్ జీవితమా, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ప్రేమించలేడు. ఎందుకంటే ఈయన హై క్లాస్లో ఆలోచిస్తుంటాడు. మళ్ళీ రైలు ఎక్కితే జనరల్ ఎక్కుతాడు. ఆలోచన ఫ్లైట్ది ఉంటుంది. ఆనందంగా బ్రతకలేరు. ఒక బలమైన యవనస్తులు అనేక మంది బలవన్న మరణాలు పొందడానికి ఒక బలమైన కారణం ఊహల్లో బ్రతకడం, ఎక్కువగా ఊహించుకోవడం, ఎక్కువ వాటిని ఆశించడం, కష్టపడకుండా ఎక్కువ వాటిని ఆశించడం. కష్టపడి సాధించు, రీచ్గా ఎవరెస్ట్ ఎక్కువ కష్టపడి ఎవరొద్దంటున్నారు? నీకిడ లతీఫ్ సాబ్ గుట్టే ఎక్కరాదు నల్గొండల, ఎవరెస్ట్ ఎక్కుతానని ఎక్కొచ్చానని ముచ్చట చెప్పడం, పెగ్గెళ్ళు అంటారే, పోకిరి మాటలు, ఎచ్చులు. దాని నుండి బయటికి రండి. కలిగిన దానితో సంతృప్తి కలిగి బ్రతకడంలో ఉన్న ఆనందం ఇంకెందులో ఉండదు. దేవుడు అదే చెప్పాడు, అన్న వస్త్రములు గలవారై మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి. అలా ఉంటూ ఉండగా దేవుడు ఏదైనా ఇచ్చాడో తీసుకోండి, ఇయ్యలేదా ఊరుకోండి, దీంతోనే సాగిపోండి. ఇదే ఆనందభరితమైన భక్తి. కలిగిన దానితో సంతృప్తి కలిగి ఉండండి. దేవుడు ఏదైనా ఇచ్చాడో తీసుకోండి, ఇయ్యలేదా పర్వాలేదు, ఉన్నదాంతోనే హ్యాపీగా సాగిపోండి. ఇదే ఆనందభరితమైన భక్తి జీవితం. ఊహల్లో బ్రతకొద్దు యవన బిడ్డలారా. యవన లేనిది చాలామంది పెద్దవాళ్ళు కూడా ఊహల్లో బతున్నారు ఈ రోజుల్లో. ఇంట్లో మనకు ఏదైనా దేవుడిస్తే దాన్ని బట్టి సంతోషించాలి, ఆనందించాలి. అది లేదు, ఇంకా అది లేదా, ఇది లేదా, ఇది లేదా. నేను 9 విషయాలు ధ్యానం చేశాను, అందిద్దామని 3 విషయాలు చూసాం. మళ్ళీ తర్వాత ఇంకొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. యవనులారా, ఇంకా రక్షణ పొందని వారు ఎవరున్నా యేసుప్రభు దగ్గరికి రండి. ఎవడు నా యందు నిల్చుండునో, నేను ఎవని యందు నిల్చుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగుండి మీరేమీ చేయలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దగ్గర రండి, మంచి జీవితం ఇస్తాడు. మీ పాపాలన్నీ క్షమించి మిమ్మల్ని రక్షిస్తాడు. యవన కాలంలో పుట్టిన కుమారు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని వాక్యాలు. నీ యవన కాలంలో నేను దేవుని చేతుల్లో నిన్ను నువ్వు పెట్టుకుంటే, నీకు విషయం తెలుసా, ఊహల్లో నువ్వు బ్రతున్నావే, వాటిని విడిచిపెట్టి దేవునిలోకి నువ్వు వచ్చి నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకుంటే నువ్వు ఊహించని ఉన్నత విషయాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక వచ్చి హెచ్చువాటి అందు కాక తగ్గువాటి అందు నడుచుకుంటూ నీ జీవితాన్ని దేవుని చేతులు పెట్టి ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని పాపినని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిస్మం ద్వారా బహిరంగ సాక్ష్యం ఇచ్చి సంఘములో చేర్చబడి పరలోక పౌరసత్వం సంఘ సభ్యత్వం పొంది ప్రభువులో ఆనందంగా బ్రతుకుతూ ఉంటే దీనునిగా హెచ్చువాటి అందు కాక తగ్గువాటి అందు ఆశ కలిగి వాటి వైపు చూస్తూ హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉంటూ దేవునిలో నీవు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుంటే అప్పుడు దేవుడు హెచ్చిస్తుంటే అది ఆశ్చర్యం అయిపోద్ది మన కన్నులకు. దేవుడు హెచ్చించడం అది సరైన హెచ్చింపు. కనుక యవన బిడ్డలారా, ప్రేమతో చెప్పాను, ఎగతాళి చేయాలని కాదు ఎవరిని. కనుక సహజంగా యూత్కుండే టెంప్టేషన్స్ లేక యూత్ విధానాలు లేక యూత్ అట్రాక్ట్ అయ్యే విషయాలు అన్నట్టివి ఏమండి, చెడ్డు స్నేహాలు, లోక స్నేహం, పోకిరి చేష్టలు, ఊహల్లో బ్రతకడం. పోకిరి
మాటలు, పోకిరి చేష్టలు, ఊహల్లో బ్రతకడం, చెడ్డ స్నేహాలు. ఈ మూడు బాగా. చెడు స్నేహం ఉందా? విడిచిపెట్టికనైనా. పోకిరి చేష్టలున్నాయా? విడిచిపెట్టికనైనా. పోకిరి వేషాలు మానేయికనైనా. మూడవది, ఊహల్లో బ్రతకడం మానేయి, రియాలిటీలోకి రా, దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. క్రమక్రమంగా, అంచెలంచెలుగా ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై 100 ఫలము పొందెను. ఇస్సాకును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించెను. ఒక యవనస్తుడైన ఇస్సాకు తల్లి చచ్చిపోయింది, పెళ్లి వయస్సు. ఎలియాజరు తన కొరకు భార్యను తీసుకురావడానికి, పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ యవనస్తుడు ఏవేవో ఊహించుకుంటూ బ్రతకలేదు, దేవుని దగ్గర ధ్యానం చేయడానికి వెళ్ళాడు. అందుకే దేవుడు అతన్ని 100 ఫలం పొందాడు. ఆయన విత్తనాలు వేసి అంచెలంచెలుగా ఆయనను ఆశీర్వదించాడు. ఒక యవనస్తుడైన ఇస్సాకు ఎగ్జాంపుల్ మీ దృష్టికి తెచ్చాను. కనుక దయచేసి చెడు స్నేహాలు విడిచిపెట్టేయండి, లోక స్నేహం విడిచిపెట్టేయండి, ప్రభు స్నేహంలోకి రండి. పోకిరి మాటలు, పోకిరి చేష్టలు విడిచిపెట్టండి. నా నోటి మాట, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండాలని వాక్యం చెప్తాను. ప్రభు నమ్ముకోండి, రక్షణ పొందండి. ఊహలను వదిలిపెట్టండి. గాలి మేడలు కట్టుకోకండి, ఇసుక మీద రాతలు రాసుకోకండి. గాలి మేడలు, పేక మేడలు నిలవవు. ఊహల్లో బ్రతకండి. యథార్థతను గమనిస్తూ, చూస్తూ దానిలో నుండి ఆలోచించండి. దేవుని దగ్గరకు వచ్చి మీ జీవితాలను దేవుని చేతులు పెట్టుకోండి. అప్పుడు మీరు అందరితో బాగుంటారు, అందరినీ ప్రేమిస్తారు, నీకున్న దానిలోనే ఆనందిస్తావు, సంతోషిస్తావు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. లెట్ us ప్రే. దయగల తండ్రి, నీ యవనేచ్ఛల నుండి పారిపోము అని 3 విషయాలు ధ్యానించడానికి కృపనిచ్చారు. యవన బిడ్డలు దానికి రక్షణ పొంద రక్షించబడటకు, రక్షించబడిన వారు మీ వాక్యానుసారం ప్రవర్తించుటకు, ఇంకా రక్షించబడి మీ వాక్యానుసారం జీవిస్తే ఎంతగానో నీ వలన బలమున్నందు నరుడు ధన్యుడు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని వాక్యంలో రాయబడి ఉన్నట్లు, వారు బాకాలలో బడి వెలుచు దాన్ని జలమయం చేస్తారు, తొలకరి వాన వాటిని దీవెనలతో కప్పునని మీ వాక్యం సెలవిచ్చినట్టు నీ వలన బలమునందునట్లు మీ కృపను ప్రసాదించమని, రక్షించుకొని మేలు చేయమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క, మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును తను ప్రేమించే సకల పరిశుద్ధులు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.